నమస్కారం. ఆర్కే9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఆర్కే9 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా అంబరానంటిన న్యూ ఇయర్ వేడుకలు 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికిన ప్రజలు. హైదరాబాద్లో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్. డిసెంబర్ నెలలోనే 5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం. స్విట్జర్లాండ్లోని క్రాన్స్ మెంటానాలో స్కీ బార్లో పేలుడు. న్యూ ఇయర్ వేడుకల్లో గోదావరి పాలైన యువకుడు. ధార్ జీప్తో సహా జలసమాధి. తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు. రెండవ రోజు శ్రీవారిని దర్శించుకున్న 70,256 మంది భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆశలు ఆకాంక్షల మధ్య తెలుగు రాష్ట్రాల ప్రజలు 2026 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. గడియారంలో అర్ధరాత్రి 12 గంటలు కనిపించగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా బాణాసంచా వెలుగులు కేరింతలతో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో యువత కేక్లు కట్ చేసి నృత్యాలతో హోరెత్తించారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో కొత్త ఏడాదిని ప్రారంభించారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి తెలంగాణ సచివాలయం, చార్మినార్, కేబీఆర్ పార్క్, మెహదీపట్నంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. నగర ప్రజలకు పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని, నేరరహిత నగరమే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు చారిత్రాత్మక రికార్డు సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషం. గత 5 రోజుల వ్యవధిలోని 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఒకే నెలలో 5,000 కోట్లకు మించి మద్యం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని ఆల్ టైమ్ రికార్డుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల మద్యం వినియోగం భారీగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. పండగ వాతావరణం, ఎన్నికల ప్రభావం కలిసి రావడంతో మద్యం దుకాణాల వద్ద కస్టమర్ల రద్దీ కొనసాగింది. దీంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ సేల్స్ పెరుగుదలతో ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల మద్యం అమ్మకాలు ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని పేర్కొన్నారు.
జిల్లాలో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వాహనదారుడు హంగామా సృష్టించాడు. కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్ వద్ద బుధవారం రాత్రి పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా సంబంధిత వాహనదారుడు అందుకు నిరాకరించాడు. పరీక్ష చేయించుకోబోనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన అతడు దురుసుగా ప్రవర్తించాడు. అధికారులు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కఠిన చర్యలు తప్పవని, ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన అక్కడ కొంతసేపు కలకలం రేపింది. వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక వ్యక్తి నడి రోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని ఆరోపిస్తూ హల్చల్ చేశాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించి సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకున్న లేపే సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలు శోకసంద్రంలా మారాయి. స్విట్జర్లాండ్లోని ప్రసిద్ధ లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్ మెంటానాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక బార్లో జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఈ పేలుడు భారీ అగ్ని ప్రమాదానికి దారితీసింది. అనేక మంది మరణించారు, ఇతరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు భారీగా చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా క్రాన్స్ మెంటానాలోని ఒక బార్లోకి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి వెంటనే మంటలు వ్యాపించి భయాందోళన గురిచేశాయి. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్రమంతటా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోతే పిఠాపురం నియోజకవర్గంలోని ఇందిరానగర్ కాలనీవాసులు మాత్రం జలదిగ్బంధనం చిక్కుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. పంట కాలువలో గొర్రపటెక్క ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రవాహం నిలిచిపోయి మురుగునీరు కాలనీని ముంచెత్తింది. ప్రస్తుతం కాలనీ అంతా మోకాళ్ల లోతు నీటిలో ఉంది. మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తినడానికి తిండి లేక, పడుకోవడానికి చోట్లేక అల్లాడిపోతున్నారు. నీటితో పాటు పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమయ్యారని, కనీసం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన తమను ముంపులోనే వదిలేశారని వారు వాపోతున్నారు.
తుక్కు ఎత్తలకు రావట్లేదండి, కాళ్ళలోకి వచ్చేస్తారు ఎక్కడ రాక. ఇక అదండి వరదలో కూర్చుని ఉన్నాం. మొన్న అయితే అలా బారిందండి, ఇవాళ నుంచే బాగా ఎక్కువైపోయిందండి. రాత్రి నుంచి ఎవరు రాలేదండి చూడడానికి. నాకు రాదమ్మా ఎమ్మెల్యే అంటే ఎవరమ్మా? పావును కడిగాడు బాబయ్య, పావును చూపించేస్తున్నాడు. పావులు వచ్చేస్తున్నాడు కాలంలో ఇద్దరు 4 పావులు కొట్టారు ఎప్పుడండి. ఆ పావులు వచ్చేస్తున్నాడు కాలంకి, ఇంట్లో కూడా ఎక్కేస్తున్నాడు పావులు. నాకు కూడా కొట్టుకుని బారేస్తున్నారు. చేద్దామయ్య గారు వాళ్ళు ఎట్టం మరి ఏం చేస్తాం, బుద్ధి లేకండి. సినిమాటర్కి బొమ్మలు వేయడం ఏంటంటే ఎనబోట్లు. అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్, నేను ఇంద్రానగర్ నివాసిని. ఇలాగ చెరుకుల కాలువ ఇంద్రానగర్ మీద ప్రతిసారి కూడా గుర్రపు డెక్క నిండిపోయి వాటర్ వెనక్కి ఇళ్ల మీద తన్నేస్తుందండి. తన్నినప్పుడు ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరిది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక 1-2 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పట్టించుకుంటలేదు. ఇది ఇంచుమించు చాలా సార్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఇందాక కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ పరిధిలో, ఇది ఇరిగేషన్ వాళ్ళు రావాలి, దీనికి అసలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో అంటున్నారు కమిషనర్ గారు. సరే సార్ మీరు మాట్లాడుతున్నారో మాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అంటే నెంబర్లు లేవు మా దగ్గర అంటున్నారు. మాట్లాడినప్పుడు మాకు ఆ నెంబర్లు ఇవ్వాలి కదా సార్. మాకు నెంబర్లు ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా ఇరిగేషన్ వాళ్ళతోనే. మొత్తం ఇల్లులోంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. బట్టి వర్షం అదే వాటర్ వచ్చేస్తుంటే కాలువ వచ్చేస్తుంటే పాములు గట్ట వచ్చేది సంటి పిల్లలతో బయట ఉన్నామండి సార్. అలాగండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. అసలు దీని పరిష్కారం ఏంటో తెలియట్లేదు. ఎవరిని అడిగినా సరే మాకు సంబంధం లేదు అంటున్నారండి. మరి దానికి ఏంటండి, ఓట్ల గురించి అయితే ఓట్లు వచ్చేస్తున్నారండి అలాగండి ఇంటింటికి. ఆ ఓట్ల తర్వాత మేము అది చేస్తాము అది ఇది అంటున్నారండి. ఎల్లు కొల్లెట్టేసుకుంటున్నారు. దీని పరిష్కారం ఏంటంటే మాకు తెలియదు, మమ్మల్ని అడగక మాకు తెలియదు అని అడుగుతున్నారండి. 30 సంవత్సరాలు బట్టి లాగా ఉంటున్నామండి. అద్దుకండి పాములు గట్ట పందుకొక్కలు గట్ట వచ్చేసి పాములు గట్ట వచ్చేస్తున్నాయండి, తాసుపాములు గట్ట వచ్చేస్తున్నాయండి. అలాగని దీనికి పరిష్కారం ఏంటో అర్థం అవ్వట్లేదండి. పిల్లలతో రోడ్డు మీద ఉన్నామండి మధ్యాహ్నం 2 గంటలు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతారో తెలియదండి. దానికి ఏంటో అర్థం అవుతలేదండి అసలు. న్యూ ఇయర్ వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అంతర్వేది బీచ్కి వెళ్లిన 3 యువకుల్లో ఓ యువకుడు జీప్తో సహా గల్లంతయ్యాడు. కాకినాడ నుంచి వచ్చిన 3 యువకులు అంతర్వేదిలో రూమ్ తీసుకున్నారు. న్యూ ఇయర్ వేళ రాత్రి పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి 11:30 రూమ్లో ఒక యువకుడు ఉండగా మిగతా 2 థార్ జీప్లో సముద్రం ఒడ్డుకు వెళ్లారు. అలా బీచ్ రోడ్లో జీప్ డ్రైవ్ చేస్తుండగా గట్టు దగ్గర మలుపును గమనించలేదు. దీంతో జీప్ గోదావరిలోకి దూసుకెళ్లింది. అన్న చెల్లెళ్లు గట్టు దగ్గర నదిలోకి జీప్ వెళుతున్న విషయాన్ని గమనించిన వెంటనే జీపులో ఉన్న ఓ యువకుడు కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే జీపును డ్రైవ్ చేస్తున్న నిమ్మకాయల శ్రీధర్ రూమ్లో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి గోదావరిలోకి జీప్ వెళ్లిపోతోంది, కాపాడాలంటూ కోరాడు. దీంతో ఆ రూమ్లో ఉన్న యువకుడు మరికొందని తీసుకుని అక్కడికి వచ్చే సమయంలోకి ఈ జీపు కనిపించకుండా పోయింది. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అంతర్వేది పోలీసుల అధికారులు అంతర్వేది
అన్నాచెల్లెల కట్టు వద్ద చేరుకుని అక్కడ తర్వాత జీపును బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహాన్ని కూడా అక్కడ జీపును బయటకు తీసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం కూడా పంపించనున్నారు. ఆ కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కూడా అన్నాచెల్లెల కట్టు వద్దకు చేరుకున్నారు. టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు జీడిమెట్లలో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పాండు అనే వ్యక్తి మృతి చెందగా మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులను చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. మద్యం లేదా ఆహారంలో ఏదైనా కలుషితం కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క డిసెంబర్ నెలలోని 5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది. గత 5 రోజుల వ్యవధిలోని 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ఒక్క నెలలో 5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికల హడావుడి, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో సందడి చేశారు. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతుండగా రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. எல்லாரும் அப்படியே கட் பண்ணி நான் வீடியோ காலிங்ல வரேன். గోవిందా బోలో.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు స్వామివారిని మొత్తం 70,256 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి 4.79 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తూ రద్దీని క్రమబద్ధీకరిస్తోంది. ఇక రేపటి నుంచి భక్తులకు మరిన్ని దర్శన సౌకర్యాలను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. టోకెన్లు లేని సాధారణ భక్తులను రేపటి నుంచి సర్వదర్శనానికి అనుమతించనున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో ముందుగా టికెట్లు పొందిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కలిగిన భక్తులకు కూడా రేపటి నుంచి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే నిన్న రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల కొండపైకి చేరుకుని నూతన సంవత్సరాన్ని శ్రీవారి ఆశీస్సులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుమల కొండ గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్యకాలంలో బంగారం, వెండి ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాక్ ఇస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో గత 2 రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఇక సిల్వర్ విషయానికి వస్తే ఈ రోజు కూడా ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు కొత్త సంవత్సరం సందర్భంగా ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలు కొత్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న ₹1,23,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై ఇవాళ ₹150 పెరిగి ₹1,23,800గా ఉంది. అలాగే నిన్న ₹1,34,890 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు ₹170 పెరిగి ₹1,35,060కి చేరుకుంది. ఇక అటు వెండి ధర ₹1,000 తగ్గి కిలో $2,56,000గా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.